యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, లోక సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు శిలువలో ఏమంటున్నారండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరు క్షమించమని ఆయన శిలువలో ఉండి మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఎవరి కొరకండి? మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీరిని క్షమించండి అని శిలువలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సిలువ కొట్టిన వారిని, మొదటిగా సిలువలో ఆయన మేకలు కొట్టిన వారిని క్షమించమని అడుగుతున్నాడు. ఆయన్ని కొరడాలతో కొట్టిన వారిని క్షమించమని అడుగుతున్నాడు. అదేవిధంగా ఆయన సువార్త ప్రకటించుండగా అనేక మందికి ఆయన సువార్త ప్రకటించాడు కదండి. ప్రకటించినప్పుడు వారు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి రొట్టెలను, చేపలను, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని ఇచ్చాడా లేదండి? కానీ వారు కూడా రాళ్లతో అక్కడ కొడుతున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా సిలువ దగ్గర ఆయన సిలువ వేసినప్పుడు ఆయన అపహసించిన వారిని ఆయన క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన మీద ఉమ్ము వేసిన వారిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! అన్ని తప్పులు చేసినప్పటికీ క్షమించమని అడుగుతూ ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు కనుక వాటిని మన కొరకైనా ఆ యొక్క పాపాన్ని భరిస్తూ, మనం చేసిన ప్రతి దాన్ని ఆయన భరిస్తూ క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నేను శ్రమలో ఉన్నప్పుడు నేను అందరినీ క్షమించాను, మీరు కూడా అలాగనే క్షమించాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉందండి. ఎలా క్షమించాలంట? ఆయనలాగా. ఆయన క్షమించడం లేదండి. మనమైతే ఏం చేస్తామండి? ఎవరన్నా మనం ఒక మాట అన్నాం అనుకో, వెంటనే మాట ఒక్క క్షణం కూడా దాచుకోము, వెంటనే అనేస్తాము. ఆయన పిలాతు దగ్గర ఆయన వీరు నీ మీద ఇన్ని నిందలు మోపుతున్నారు, ఇన్ని అవమానాలు మోపుతున్నారు, నేను నీకు న్యాయం చేస్తాను, నువ్వు మాట్లాడన్నప్పుడు ఆయన ఏమన్నాడండి? మాట్లాడాడండి. మీరు అందరూ మన సినిమా చూసారు కదా, ఇక్కడ వేయించారు కదా, దేవుడు మన కోసమే వేయించాడు. మనం ఇన్ని రోజులు చేసింది దానికి, సేవకులు చెప్పిన వాక్యానికి అక్కడ చూపించాడు. అక్కడ ఏమన్నా మాట్లాడాడండి? మాట్లాడలేదు. కానీ మౌనంగా ఉన్నాడు. నేను భరించడానికి వచ్చాను కాబట్టి మౌనంగా ఉండమని. అదేవిధంగా మన జీవితంలో కూడా ఆయన్ను పోలి మనం ఎదుటి వ్యక్తుల్ని క్షమించాలి. క్షమించే మనసు మనకి కూడా ఉండాలి. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత దూషించినా, ఆయన మీద ఉమ్ము వేసిన, రాళ్ళిచ్చి కొట్టిన, ముళ్ళ కిరీటం పెట్టిన, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినా ఏమంటున్నాడండి? క్షమించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని అడుగుతున్నాడు. ఎవరిలాగండి? మనల్ని కూడా అదేమంటున్నాడండి ఆయన, నా మనసు మీరు కలిగి ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మనసు, ఆయనలాగా క్షమించే మనసు మనకి కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఆయనలాగా క్షమించే మనసు మనకి ఉందా లేదండి? ఉందండి. మన దేవుని బిడ్డలమండి. దేవుడు మన ద్వారా అవమానించబడకూడదు. ఒక్క విషయంలో కూడా ఆ మాట మనం చెప్పకూడదు. ప్రభువా అలా క్షమించే మనసుని నాకు ఇయ్యయ్యా అని ఈ దినము మనము అడగాలండి. లేకపోవచ్చు, కానీ మానవులుగా ఆయన దేవుని స్వరూపంలో ఉండి ఆ బాధలు భరించాడండి. మానవ స్వరూపంలో ఉండే బాధలు భరించాడండి. మానవ స్వరూపంలో ఉండే ఆ బాధలు భరించాడు కాబట్టి మనకు కూడా ఆ సామర్థ్యము దేవుడు ఇస్తాడు. మనం అడిగినప్పుడు ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఎదుటి వ్యక్తిని క్షమించే మనసు దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి క్షమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మత్తయి సువార్త, ఆయన లాంటి మనసు, ఆయన లాంటి గుణం, ఆయనలాగా ప్రేమించే మనసు మనకు కావాలని అడుగుతూ ఇక్కడ మనం ఉండాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. 5:44. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకముంద మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు మీ శత్రువులను
ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ? నేను మీతో చెప్పినట్లు నేను ప్రేమించిన రీతిగా మీ శత్రువులను, మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? మనల్ని ఒకవేళ చాలా మంది చాలా దారుణంగా మనల్ని హింసిస్తారు, తిడతారు, బాధ పెడతారు. వాళ్ళు తెలుసు దేవుని బిడ్డలైనా కానీ వాళ్ళు మనల్ని హింసిస్తారు, బాధ పెడతారు. అప్పుడు కూడా దేవుడి వాక్యం ఏమిస్తుందండి? వారిని ప్రేమించుడి. హల్లెలూయా. వారి కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అదే విధంగా ఆయన మన పాపాలను భరిస్తూ, మన శాపాలను భరిస్తూ, మనము ఆయనని తెలిసి కూడా ఆయనకి విరోధంగా మాట్లాడుతూ, ఈ నోటి ద్వారా ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పటికీ సిలువలో ఆయన మన కొరకు వేలాడుతున్నాడు కదండి. ఈ సమయంలో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు మనం ఆయన అంత గొప్ప మనసు కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని కూడా క్షమించమని, మనల్ని హింసించే వారి కొరకు, మనల్ని బాధ పెట్టే వారిని క్షమించమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సిలువలో పలుకుతున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా మనము యేసుక్రీస్తు ఎప్పుడో పుట్టాడండి, మేము పుట్టలేదు, మేము ఎప్పుడో ఇదివరకు చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి మా కోసం ఇప్పుడు ప్రాణాలు ఎలా అర్పించాడండి? మేము మా కోసం ప్రాణం ఎలా అర్పించాడండి? మీరు చాలా మందికి రావచ్చు. కానీ యేసుక్రీస్తు అప్పుడే అన్నాడు, 2000 సంవత్సరాల క్రితము రాబోవు వాళ్ళకి విశ్వాసమందు నేను వారి కోసము నేను భరిస్తున్నాను, పాపను భరిస్తున్నానని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తుందండి. 2000 సంవత్సరాల క్రితమే మన కొరకైనా సిలువలో వేలాడుతూ, మన కొరకైనా మనం చేసిన పాపముల నిమిత్తము క్షమించబడి, మనం చేసిన ప్రతి దానిని, మన ఎదుటి వ్యక్తిని ఏ విధంగా క్షమించాలో నేర్పించిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏ విధంగా దేవుడు క్షమించాడో అక్కడ రాయబడి ఉందండి. 21వ వచనం అండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగును వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు ఆయన ఎప్పుడో మన పాపములను భరించి, ఆయన మనం చేసిన ప్రతి దోషం కొరకు ఆయన ముందుగానే మన కొరకు మన పాపాలను భరించి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అంటున్నాడండి మరలా దేవుడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. ఆయన అక్కడ సిలువలో వేలాడుతూ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడి దగ్గర, ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించండి. ఇక్కడ ఈ లోకంలో ఏదైనా మనకు దొరికిద్ది కానీ క్షమాపణ దొరికిద్దా అండి? ఎవరైనా దొరుకుతారు కానీ క్షమించే వాళ్ళు ఎక్కడో ఒక నోటికి కొట్టి ఒక్కరిద్దరు ఉండొచ్చేమో కానీ క్షమాపణ అనేది ఈ లోకంలో ఇంట్లో వాళ్ళు క్షమించరు, ఎదురో వాళ్ళు క్షమించరు, మన తోబుట్టులు క్షమించరు, తల్లిదండ్రులు క్షమించరు. కానీ మనల్ని క్షమించింది ఎవరండి? ఒకే వ్యక్తి. నిజంగా పైకి ఒకవేళ క్షమించనని చెప్తారేమో కానీ మనసులో వారు క్షమించడం అది అసంభవం. అవునా కాదండి? హల్లెలూయా. కానీ మనల్ని క్షమించింది ఆయన ఒక్కడే, గొప్పవాడు, శక్తిమంతుడు. మన కొరకు మనం చేసిన పాపాలను భరిస్తూ మనల్ని క్షమించమని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కూడా ఆరాధించి ఈ విషయంలో మనల్ని క్షమించడం నేర్చుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా సంసోన్ గారు ఉన్నారండి బైబిల్లో. సంసోన్ గారు అందరికీ తెలుసుగా. సంసోన్ గారు ఉన్నారు. ఆయన్ని ఫిలిష్తీయులు హింసిస్తున్నప్పుడు ఏమన్నాడండి? ప్రభువా ఒక్కసారి నాకు బలం ఇయ్యా, ఒక్కసారితో ఈ జనాన్ని ఫిలిష్తీయులందరినీ హతము చేసేస్తానన్నాడు. ఆయన ఎవరండి? దేవుని బిడ్డే కదా, అవునండి. అని ఒక్కసారి నాకు బలం దయచేయ్యా, బలం దయచేస్తే నేను ఒక్కసారి అన్నాడు. మరి అక్కడ ఆయన అందులో ఆయనకి క్షమించమని అడిగాడండి. భరించాడా? ఆయన చేసిన తప్పుకైనా భరిస్తూ ఉన్నప్పటికీ ఆయన ఏమన్నాడు? బలం ఇమ్మని
దేవుణ్ణి అడుగుతున్నాడు. అక్కడ ఎవరన్నా క్షమించే మనసు అక్కడ ఆయనకు ఉందా అండి? లేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం మనల్ని క్షమించమని మన పక్షాన ఆయన తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. ఆ సిలువలో ఉండి పోరాడుచున్నాడు దేవుడితో. అవునా కాదండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అదేవిధంగా ఈ మాట ఎక్కడుందంటే న్యాయాధిపతులు 16 అధ్యాయం 28 వచ్చిన చదవరా. 16 అధ్యాయము 28 వచ్చిన. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్ము. యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 చాలు హల్లెలూయా. ఏమంటున్నాడని? ఒక్కసారి నాకు బలం ఇయ్యయ్యా, ఈ ఫిలిస్తీయులందరినీ హతము చేస్తానంటున్నాడు. ఆయన కూడా క్షమించమని అడుగుతున్నాడా అండి? భరిస్తూ ఉన్నాడా? లేదు. యేసుక్రీస్తు అయితే ఆ సిలువలో వేలాడుతూ మనల్ని క్షమించమని అడుగుతున్నాడు. పిలాతు దగ్గర నిలబడి మౌనంగా ఉన్నాడండి. నీ నేరాలు నాకు చేయలేదని నాకు తెలుసు, నువ్వు ఒప్పుకో, ఈ జనమంతా నీకు విరోధంగా నిలబడుతున్నారన్నప్పుడు కూడా ఆయన అక్కడ మౌనంగా నిలబడ్డాడు. హల్లెలూయా. మౌనంగా నిలబడ్డాడు. మౌనంగా నిలబడి మన కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడండి అక్కడ సిలువ పైన. యేసుక్రీస్తు సిలువలో ప్రార్థన చేసినప్పుడు అంత ఆ యొక్క ప్రార్థనలో ఆ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, ఆయన రక్తపు బొట్టు బయటికి ఒక్క చుక్క కూడా లేకుండా వెళ్ళినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసిన. అంత బాధలో ఉన్నప్పుడు మనం ఏమైనా ఎదుటి వ్యక్తిని క్షమించగలుగుతామండి? క్షమించలేం కదా. ఒక్క మాట అంటేనే అసలు బుస్ అని చెప్తాం కదా. కానీ యేసుక్రీస్తు మాత్రం ఆయన కొడుతున్నా, తిడుతున్నా, రాళ్లతో ఉన్న, హింసిస్తున్నా, చిత్రహింసలు పెడుతున్నా సరే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అని అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఆయన చేసిన క్షమాపణకి, ఆయన చేసిన ఆ బలికి ఆ యొక్క దేవుడు తను సమర్పించుకొని ఆ సిలువ పైన వేలాడి ఆయన సమాధిని గెలిచిన తర్వాత ఒక ఇది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము, వీరందరూ ఎవరైతే రాళ్లతో కొట్టి ఉన్నారో, ఎవరైతే ఆయన హింసించారో, ఎవరైతే ఆయనకి విరోధంగా మాట్లాడారో, ఎవరైతే గుద్దులు గుద్దారో, ఎవరైతే ఉమ్ము వేశారో, ఎవరైతే రాళ్లతో కొట్టి ఆయన్ని సావగొట్టారో, ఎవరైతే ఆయనకి విరోధంగా నిలబడ్డారో, ఎవరైతే దూషించారో వారందరూ పరిశుద్ధాత్మ పొందుకుని 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది పేతురు యొక్క సంఘంలో ప్రార్థిస్తుండగా అపోస్తుల కార్యాలు 2:41 ఒకసారి చదవమ్మా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయా. ఆ దినమందు ఎంతమంది చేర్చబడ్డారండి? 3,000 మంది చేర్చబడ్డారు. ఆయన క్షమించాడు కాబట్టి 3,000 మంది అక్కడ చేర్చబడ్డారు. క్షమించబడకుండా మనకి ఏది దొరకదండి. ఆయనే క్షమించాడు కాబట్టి మనం కూడా క్షమించే మనసు మనకి కూడా రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా మనం ప్రార్థన చేసే విషయంలో కూడా ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, నీలే క్షమించే మనసు నాకు దయచేయండి, నీలా తగ్గించుకునే మనసు నాకు నేర్పించండి, నీలా క్షమించే గుణము నాకు దయచేయండి అని దేవుడిని అడుగుదామండి. అదేవిధంగా ఈ మాట దేవుడు దీవించిన గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త యేసయ్యానికి వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా, నీలా క్షమించి మనసును మాకు దయచేయండి. నీలా ప్రభా సిలువ పైన పెట్టిన శ్రమలలో కూడా ప్రభా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా, నీలా క్షమించే మనసుని మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభా, మేము అన్యులము కాదు ప్రభా, నీ బిడ్డలము కదా ప్రభా, నీ బిడ్డలు నీ పోలికలో మేము ఉండాలి ప్రభా. యేసయ్యా, నీలా క్షమించే మనస్సును మాకు దయచేయండి. నీలా క్షమించే మనస్సుని మాకు నేర్పించండి. హింసించి వారి కొరకు ప్రార్థన చేసే మనసును దయచేయండి. బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి. ఎంత కష్టమైన ప్రభా, క్షమించే మనస్సును మాకు దయచేయండి. నీలా క్షమించి నీలా అనేకులను నీ మందిరంలోకి చేర్చే మనస్సును మాకు దయచేయమని అడుగుచు ప్రభా. యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.